పాప విమోచకుడు లోక రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో సిలువలో ప్రభు పలికినటువంటి 7 మాటలలో గత 2 దినాలు 2 మాటలు మనం ధ్యానించాం. 3వ మాటను వినటానికి ఆసక్తితో ఎదురు చూస్తున్న మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. 3వ మాటను మనం జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము నుండి 27 వరకు ఉన్నటువంటి భాగమును మనం జ్ఞాపకం చేసుకుందాం. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ప్రభువారు మరి సిలువలో ఉండి కూడా ఆ సిలువ క్రింద నిలిచుని చూస్తా ఉన్నటువంటి తన తల్లి గారితో, మరియమ్మ గారితో చెబుతున్న మాట ఏంటో తెలుసా? అమ్మా, ఇదిగో నీ కుమారుడని యోహాను చూపిస్తా ఉన్నాడు. యోహానుతో చెబుతున్నాడు, ఇదిగో నీ తల్లి అని చెప్పేసి ఆ మాట పలుకుతూ ఉన్నప్పుడు ప్రియులారా, చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈ మాటలో మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే శిష్యులందరూ కూడా ప్రభుని విడిచి వెళ్ళిపోయారు. కానీ యేసును ప్రేమించి ప్రాణాలకు తెగించి, యోహాను యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, ఎంత ప్రేమిస్తున్నాడనంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పి మరి సిలువ యొద్ద నిలవబడినటువంటి యోహానుకి బాధ్యత అప్పగిస్తా ఉన్నాడు. ఇదిగో నీ తల్లి. యేసయ్య తన బాధ్యతను నిర్వర్తిస్తా ఉన్నారు. ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది కదా, నీ తల్లి తండ్రులను సన్మానింపుము అనే మాట. నీ తల్లిని ముదిమి వయస్సులో నీవు నిర్లక్ష్యము చేయవద్దు అనే మాట. ప్రియులారా, తల్లిని యోహానుకు అప్పగిస్తా ఉన్నాడు. తల్లి పట్ల ఆయన నిర్వర్తిస్తున్నటువంటి బాధ్యత మనం గమనిస్తే ఎంతో అమోఘమైనటువంటి బాధ్యత, ఎంతో ఉన్నతమైనటువంటి ఆ బాధ్యతగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ప్రభువారు సిలువలో ఉన్నారు. ఆయన తల్లి ఆ సిలువ క్రింద నిలవబడి చూస్తా ఉంది. కుమారుని కోల్పోతా ఉంది. ఇప్పుడు ఎంత వేదనని, నిజంగా ఎంత బాధ ఆమె జీవితంలో ఉంటుంది. మనకు తెలుసు ప్రియులారా, సిమియోను మరి తల్లి అయినటువంటి మరియను గురించి ప్రియులారా ఆయన ప్రారంభంలోని ఒక మాటను తెలియజేశారు. ఏంటంటే, మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఖడ్గము దూసుకుని పోవుట, హృదయం బద్దలైపోతా ఉంది, హృదయం వేదన చెందుతా ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో ప్రభువారు తల్లిని నిర్లక్ష్యం చేయకుండా ఆ తల్లి బాధ్యత, యేసును ప్రేమిస్తున్న యోహాను ప్రేమిస్తున్నటువంటి యేసయ్య యోహానికి ఆ బాధ్యతలను అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది నాన్న ప్రియులారా, ఈ 3వ మాటలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఎంతమంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కదా ప్రియులారా. ఒకవేళ మనం మన తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే రేపు మన పిల్లలు మనల్ని నిర్లక్ష్యం చేస్తారు. సిలువలో 3వ మాట ద్వారా ప్రపంచమంతటికి యేసయ్య నేర్పిస్తా ఉన్నటువంటి ఆ ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలుసా ప్రియులారా? మానవ జాతి అంతటికి కూడా నేర్పిస్తున్న మాట ఏంటంటే, నేను నా తల్లిని నిర్లక్ష్యం చేయలేదు, మీరు కూడా మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దని. ప్రియులారా, ఇది నాన్న, ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఎవరైనా తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే, తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే బాధ్యత కలిగిన వారంగా ఉందాం. మనలను బాధ్యతతో గనక వారు పెంచకపోతే మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు ప్రియులారా. కాబట్టి మన తల్లిదండ్రుల ఎడల బాధ్యత రహితులంగా కాకుండా బాధ్యత కలిగిన వారంగా ఉందాం. దేవుడి మాటలు మన వినికల్లో దీవించును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవా, నీ శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు తండ్రి. మీరు సిలువలో వేదనలో తండ్రి గాయములతో నింపబడి
రక్తము కారుతున్నప్పటికీ నాయన, మరి తల్లిగారి విషయంలో నాయన మీరు ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ప్రపంచానికి నేర్పిస్తా ఉన్నారు. ఈ దినాన్న తల్లిదండ్రులను అనాథ ఆశ్రమాల్లో విడిచిపెట్టేస్తున్నటువంటి దినాలు తండ్రి. ఈ మాటను బట్టి ఎవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యపరిచే ఒకవేళ ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్నట్లయితే నేటి నుంచి తల్లిని తండ్రిని మీ వలనే ప్రేమించేవారిగా మనస్సును అనుగ్రహించమని యేసు నామం పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.